బీజేపీ నాయకురాలు నాజియా ఇలాహీ ఖాన్ లెన్స్కార్ట్ ఆఫీస్కి వెళ్ళి దుమ్ము దులిపిందండి ఆవిడ. మీకు తెలుసు లెన్స్కార్ట్ ఈ మధ్యన ఒక విషయంలో వైరల్ అవుతోంది. #బ్యాన్ లెన్స్కార్ట్ అంటూ చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖచ్చితంగా బ్యాన్ చేయాలండి. మీకు ఒకటే చెప్తున్నాను, నేను మామూలు ముస్లిం వర్తకుల దగ్గర కొరవద్దని నేను చెప్పను, కానీ పనిగట్టుకుని హిందువులని మీరు బొట్టు పెట్టుకోకూడదు, మీరు చేతికి రుద్రాక్షలు కానీ కాశీతాళ్ళు కానీ లేదు వేరే దారాలు కానీ కట్టుకోకూడదు, మెళ్ళో మీరు ఎటువంటి విగ్రహాల అంటే చిన్న చిన్న బిళ్ళలు వేసుకోకూడదు, ఇలాంటివన్నీ చెప్పారనుకోండి, లేకపోతే కాలికి మీరు తాడు కట్టుకోకూడదు అని హిందువులకి మాత్రమే చెప్తే అలాంటి చోట్ల మీరు సిగ్గు లేకుండా ఎందుకు పని చేస్తున్నారు అని హిందువులు అడుగుతున్నాను నేను. ఆ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుంది మీకు. మిమ్మల్ని అవమానించి మీ మతాన్ని అవమానించిన చోట మీరు ఎందుకు పని చేస్తున్నారు? మీరు తిరగబడండి. యు హ్యావ్ ఏ రైట్. ఇవాళ లెన్స్కార్ట్ దెబ్బకి దిగొచ్చింది. 200 కోట్ల పైచిలకు వాళ్ళ టర్న్ ఓవర్ ఇవాళ తగ్గిపోయింది, ఇంకా తగ్గాలి. ఏ ముస్లిం వాళ్ళైనా లేదు ముస్లిం కంపెనీలైనా హిందువులని వాళ్ళు అణగదొక్కాలని చూస్తే, వాళ్ళ మత విశ్వాసాల మీద దెబ్బ కొట్టాలని చూస్తే వాళ్ళని మీరు ప్రశ్నించండి. వాళ్ళ నాజియా ఇలాహీ ఖాన్ అదే చేశారండి. ఆవిడ మామూలుగా తిట్టలేదు, హిందువుల్ని పిలిచి బొట్టు పెట్టుకోమని చెప్పింది, పెట్టింది ఆవిడ. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ మొత్తానికి లెన్స్కార్ట్ బీజేపీ దెబ్బకి దిగొచ్చింది. ఇది సోషల్ మీడియా అంటే.